गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। परम पवित्रమైన ఉపనయన మహాసంస్కారం ఇక్కడ జరుగుతుంది. ఆపస్తంభ మహర్షి ధర్మసూత్రంలో ఉపనయన విషయాన్ని విధిస్తూ ఉపనయనం విద్యార్థస్య శుభ సంస్కారః అని సూత్రాన్ని వేశారు. ఈ ఉపనయన సంస్కారం ఉందే ఇది ఎందుకోసం అంటే విద్యార్థస్య సకల విద్య కొరకు ఈ యొక్క ఉత్తమమైనటువంటి సంస్కారం, అద్భుతమైనటువంటి సంస్కారం. దానికి పంచమే బ్రహ్మవర్చస కామస్య గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత అనేటటువంటి విశేష వాక్యాలన్నీ కూడా విధించి అది ఈరోజు సక్రమంగా ఈ యొక్క క్షేత్రంలో గోక్షేత్ర రామక్షేత్రంలో అబ్బాయికి విశేషంగా జరుగుతుంది. ఇక కాసేపట్లో బ్రహ్మోపదేశం జరుగుతుంది. అది విశేషంగా జరిగిన తర్వాత ఆ వటు చెప్తున్నటువంటి ఒక మంత్రం అవృధమసౌ సౌకుమ్య ప్రాణస్వమే గోపాయ బ్రహ్మణ ఆణీస్థః అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తారు. ఆ గాయత్రి మంత్రోపదేశం పొందిన తర్వాత ఈ ఓష్ఠాన్ని స్పర్శిస్తూ చెప్తారు. ఏమర్థం అంటే హే సౌమ్య అని పిలుస్తాడు. ఎవరినంటే తన యొక్క ప్రాణదేవతని, ఎవరికి కూడా లోపట అంతర్యామి ఉంటాడు కదా భగవానుడు, ఆ ఈశ్వరుడిని పిలిచి హే సౌమ్య అంటే నాకు ఎప్పుడు మంచిది జరగాలి అనేటటువంటి భావం కలిగినటువంటి హే భగవాని, నన్ను నేను ఇప్పుడు చాలా వృద్ధి పొందా. అవృద్ధం ఏ వృద్ధి పొందినావు నాన్నగారు? ఏదైనా ఆస్తి రాశారా? ఏమీ లేదు. మరి ఏ వృద్ధి అంటే మంత్రోపదేశం చేశాడు. పృథిభ్యేవతు వేదేభ్య పాదం పాదమదూదుహత్ అని ఆ చతుర్ముఖ బ్రహ్మ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నుండి 3 పాదాన్ని పిండారంట ఒక్కొక్క వేదం నుండి. అదే ఈ త్రిపద గాయత్రి అనేటటువంటి అద్భుతమైనటువంటి నగాయత్ర్యా పరోమంత్ర. దాని ఉపదేశం నాన్నగారు చేశారు కాబట్టి నిన్ను గురువు గురువు అని పిలుస్తారు. ఏతదనంతరం ప్రతి నువ్వు గురు, ఆయన శిష్యుడు, పుత్ర పితృ సంబంధం అది ఒక వైపు ఉన్నా ఇప్పుడు ద్విజ సంస్కారం ఆయనకి 2వ జన్మ ఇప్పుడు పొందాడు కాబట్టి 2వ జన్మకి ఎవరు తల్లి అంటే గాయత్రి మాతానే తల్లి. ఎవరు బ్రహ్మోపదేశం చేస్తున్నారో ఆయన తండ్రి అనేది సంప్రదాయంలో చెప్తుంటారు. అలా చెప్తున్నప్పుడు మీరు చేసిన ఆ ఉపదేశం వల్ల నేను చాలా వృద్ధిని పొందాను. ఏ వృద్ధి అంటే మీరు ఏది రాసి ఇచ్చినా ఏది ఇచ్చినా ఒక రోజు అది నశ్వరమి, ఒక రోజు పోతుంది. కానీ మీరు ఇచ్చినటువంటి చూశారా నియజూగుంషి సాహిశ్రీరమృతా సతా, అమృతమైనటువంటి నిత్యమైనటువంటి శ్రీని మీరు ఉపదేశించారు కాబట్టి నేను చాలా వృద్ధిని పొందాను అని చెప్పి అబ్బాయి ఆ ఏ ఉపదేశం నాకు మీరు ఆ దక్షిణ కర్ణం ద్వారా నాకు ఉపదేశం చేశాను అది నా హృదయంలో ప్రవేశించింది. ఇప్పుడు బ్రహ్మణ ఆణీస్థ 2 చెవులని మూసుకుంటున్నాను. ఇది ఇంకా వచ్చి మళ్ళీ ఇలా బయట వెళ్ళకుండా నా యొక్క జీవితం మొత్తం శాశ్వతంగా నా హృదయంలో ఉంటూ నన్ను ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉండాలి అనే దానికి ఏమర్థం అంటే ఏతదనంతరం నేను లోపట ప్రవేశించి గురుకులంలో ప్రవేశించి నా యొక్క స్వశాఖాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి నేను ఉత్తమోత్తమంగా ఈ యొక్క జీవితాన్ని నేను గడపాలి అనేటటువంటి పర్యంతం దాని యొక్క తాత్పర్యం కనుక అబ్బాయికి ఆ సవిత దేవత ఇప్పుడు ఏ ఏ దేవత దగ్గర నువ్వు అప్పచెప్పావో అన్నయ్యత్వా సోమాయత్వా నీ ఎవరెవరికి అప్పచెప్పావో వాళ్ళందరూ ఈయనని చూసుకోవడానికి వాళ్ళ జవాబారి. ఇంకా నీకు మీ ఆవిడగా ఎటువంటి సమస్య లేదు. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. యావత్ పర్యంతం గురుకుల వాసం నా వేదాధ్యయనం చేసుకుంటారో తావత్ పర్యంతం వాళ్ళ యొక్క బాధ్యత. కాబట్టి ఆ దేవతలందరూ కూడా అబ్బాయికి సుష్ఠుగా అనుగ్రహిస్తూ అబ్బాయి తేజస్వి యశస్వి బ్రహ్మవర్చసిగా అబ్బాయి ఎప్పుడు వికసిస్తూ ఉండాలని చెప్పి మేము ఆశీర్వాదం చేస్తున్నాం. చాలా సంతోషం.